ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబమే ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితమే ఎందుకు ఇలాగా శ్రమలతో కొట్టబడుతుంది అంటూ మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ కృంగిపోతూ ఉంటాం. అయితే మీకు తెలుసా, శ్రమ అనేది మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది అని, వాక్యానుసారంగా జీవించేలాగా మారుస్తుంది అని, ఇంకా సరిచేయబడిన వారమై విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని హత్తుకొని ఉండేవారిగా మారుస్తుంది అని మనం ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎంతోమంది భక్తుల జీవితాన్ని మనం చూసినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వారు ప్రభువుని హత్తుకొని ఉన్న కారణాన్ని బట్టి, దేవుని కొరకు భక్తిగా నిలబడిన విధానాన్ని బట్టి, వాక్యానుసారంగా జీవించటాన్ని బట్టి దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటానికి, వారున్న పరిస్థితిని విడిపించి ఆ శ్రమల నుంచి విడుదలిచ్చి గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించటానికి దేవుడు వారి కొరకు దిగి వచ్చేశాడు. వారిని అంతగా పట్టించుకొని సహాయపడిన దేవుడు మన జీవితంలో కూడా తప్పకుండా సహాయపడి గొప్ప కార్యాలు చేస్తాడు. అవి మన జీవితంలో చేయాలి అంటే మనం కూడా సరిచేసుకుంటూ వాక్యానుసారంగా బ్రతకాలి, ఎక్కువ ప్రార్థించుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి. తప్పకుండా దేవుడు మన కొరకు కార్యాలు చేస్తాడు. ఆమేన్.